అంబేద్కర్ జయంతి విషయానికి వస్తే కనుక ప్రతి ఒక్క లీడర్ వెళ్ళి అక్కడ అంబేద్కర్కి నివాళులు అర్పించడం అందరినీ చూసాం. బట్ సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి లేకపోతే అక్కడ ఇది మన సెక్రటేరియట్ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూకి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించినటువంటి సందర్భం ఈ 16 నెలల కాలం పాటు ఒక్కసారి కూడా జరగలేదు. అలాగే వెళ్ళి ఒక పూలమాల వేసినటువంటి సందర్భం లేదు. అంతెందుకు, పూలమాల దాకా ఎందుకు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని నీట్గా శుభ్రం చేయించే ప్రక్రియ కూడా ఎవరు చేయట్లేదు. వాస్తవం. ఈరోజు బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిజంగా మనం తలుచుకుంటే కూడా బాధ అనిపిస్తుంది. అంటే అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించగలరో అన్ని రకాలు అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను బండి సంజయ్ గారు నాకు అద్భుతంగా అయిపోయారు. ఆయన మాట్లాడిన తర్వాత మీరు చూసుంటారు, అవునా కదా? అంటే ఆయన మినిస్టర్గా రిజైన్ చేసి పోటీ చేస్తే ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్గా నిలబడితే ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. చివరికి వారి ఇంటికి వారి దేహాన్ని ముంబై తరలించినందుకు ఆ చార్జెస్ కూడా రిసిప్ట్ ఇంటికి పంపించారట. నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను సంజయ్ గారు మాట్లాడుతుంటేనే విన్నా నేను కూడా. అది చాలా నిజంగా షాకింగ్ ఫ్యాక్ట్ అనమాట. ఇంత దరిద్రంగా ఆలోచించినటువంటి వారినే అంబేద్కర్ గారిని కాదు, వారి సొంత పార్టీలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారు, ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా, వారిని కూడా కనీసము ఇదే విధంగా కేవలం ఆయన పీరియడ్లో బాబ్రీ మసీద్ అనేది అంటే రామ మందిరంగా ఆ రోజు మార్చబడ్డది కాబట్టి, అంటే కరసేవ జరిగింది కాబట్టి వారి పార్థివ దేవానికి చేయాల్సిన సంస్కారాలు కూడా చేయకుండా సగం గాలి చేసి పంపినటువంటి ఏఐసిసి ఆఫీస్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ అంతా మీ దేశద్రోహ పార్టీ. అందుకే అంటున్నాను, అంటే ఒక అంబేద్కర్ గారిని గౌరవించడం చేత వాళ్ళ సొంత ప్రధానులను మన తెలంగాణ బిడ్డ మన దేశంలో ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా రెండూ చేసినటువంటి 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడడం కాదండి, తర్జుమా చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి పివి నరసింహారావు గారు, ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా, స్థితప్రజ్ఞుడు, ఏది ఆశించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా ఘోరంగా అవమానించిన పార్టీ. అంటే అన్ని రకాల వాళ్ళకి ఏంటంటే ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్నది ఒకటే ఎజెండా, ఈ దేశాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేయాలన్నదే వాళ్ళ అజెండా బేసికలీ. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం. ఈరోజు మోడీ పర్వారు, గాంధీ పర్వారు, మోడీ గారి పర్వారు పోయి గాంధీ గారిని నచ్చజేయడం ఏంటంటే ఏమైనా మతుండి మాట్లాడుతున్నారా? మీరే చూపించారు కదా. ఏది పడితే అది మాట్లాడడం, ఈ దేశ భూభాగంలో మేడం. మీకు కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ ఎందుకైంది ఈ రోజున? బైపార్టీ అంటే ఇద్దరు పార్టీస్ మధ్య ఉన్నటువంటి ఒక ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ కావడం కారణము జవహర్లాల్ నెహ్రూ కాదా అండి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక దారుణాలు, అనేక ఘోరాల ఆ ఫలితాన్ని ఈరోజు ఇప్పుడు జనరేషన్స్ ఈ దేశం మోస్తూ ఉంది. దాన్నే ఈరోజు క్లీన్ చేసేటువంటి పరిస్థితి. అంటే కనీసము అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు రాహుల్ గాంధీ గారు. రిజర్వేషన్ల పైన ఒక తప్పుడు ప్రచారాన్ని దేశమంతా తీసుకొచ్చినాడు. అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక పూలమాల కూడా వేయడానికి చేతగాని వీళ్ళు, ఎంత పెద్ద విగ్రహం కట్టి ఒక పూలమాల కూడా వేయడానికి చేతగాని వాళ్ళు, నిజంగా వీళ్ళు ఈరోజు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి, ఈ దేశం గురించి మాట్లాడి ఇవంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అజెండా ఒకటే. వాళ్ళకు వచ్చేటువంటి ఫండింగ్, వాళ్ళ సోర్సెస్, వాళ్ళ మిత్రులు అంతా కూడా వేరే ఉన్నారు. వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని ఎన్ని రకాలుగా ముక్కలు చెక్కలు చేయగలరో అన్ని రకాలుగా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదే పని అలా తెల్లారులేస్తే హిందూ ముస్లింల గొడవ పెట్టింది ఎవరండి? ఇన్నేళ్ళు పరిపాలన, దేశంలో మెజారిటీ ఏళ్ళు పరిపాలన కాంగ్రెస్ పార్టీ కదా. మత కొల్లాలు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ టైంలో కదా, అవునా కదా? అంటే చెప్పుకుంటూ పోతే వీళ్ళ చరిత్ర చాలా పెద్దది. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలు ఈ దేశానికి చాలా చాంతాడంత ఉంటాయి. అన్ఫార్చునేట్ ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ యువతరం కూడా గమనించాలా. తరిమి కొట్టాల్సింది కాంగ్రెస్ పార్టీని, ఈ దేశద్రోహ పార్టీని. ఈరోజు ఈ దేశం నుంచి దేశాల వెలుపలకి తరిమి కొడితే, అందుకే ఈ దేశం మొత్తం మారుతోంది యువత. ఈ రోజున మెల్లమెల్లగా ఫుట్ ప్రింట్. నాగాల్యాండ్లో ఇది మతతత్వ పార్టీ అని మాట్లాడతారు. నాగాల్యాండ్లో ఎవరున్నారండి మెజారిటీ? గోవాలో ఎవరున్నారండి మెజారిటీ? ఎవరు గెలుస్తున్నారండి అక్కడ? ఈరోజు ఇంకో అంటే అనేక రకాలుగా అంటే ఎవరో ఒకరి ప్రోద్బలంతో ఈ దేశంలో అల్లర్లు, మోడీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే చెలరేగేటువంటి ప్రయత్నము చేయించడము, లేకపోతే ఏదో రకంగా ఇక్కడ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము, ఇష్టానుసారంగా రిజర్వేషన్ల మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నము, మోడీ గారి క్యాస్ట్ మీద మాట్లాడడం, మోడీ గారి పరివారం గురించి మాట్లాడడం, మోడీ గారి తల్లి గురించి మాట్లాడడం, మోడీ గారి భార్య గురించి మాట్లాడడం, ఇంత దిగజారిపోయినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి డిఎన్ఏనే
ఫాల్తూ డిఎన్ఏ, గలద్ డిఎన్ఏ. అంటే ఇంత జరుగుతున్నా కూడా ఒక్క బీజేపీ పార్టీ నాయకుడికి కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు. మాట్లాడుతున్నారండి, మీరు చూస్తలేరు అంతే. ఏది మేము తెల్లారులేస్తే పోరాటం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు, మీ పార్టీ నాయకుడిని అంత మాట అంటుంటే మీరు ఇలా కామ్గా కూర్చున్నారు చూడండి. అది తొందరపడకండి మేడం. మోడీ గారు ఒక మాట చెప్తాను వినండి. ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ లీడర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ టుడే ఇస్ నరేంద్ర మోడీ గారు. ఓకేనా? ఏం మాట్లాడ్డా ఆయన ఏం ఆయన ఢిల్లీకి పోయి కాలు చేయాలి? మీరు రాసుకోండి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితి ఒక 4 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో మీరు చూడండి. నా గర్క నా ఘాట్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన్ని తగిలేస్తారు ఏదో ఒక రోజున. అవునా కదా? ఆ తర్వాత చూడండి, ఆయన అసలు సిసలు కాంగ్రెస్ పార్టీ కాదు. అంటే అదేమో నాకు వెనకటికి నక్క వాతలు పెట్టుకొని నేను పులిలాగా అనిపించాలనుకుందంట. అట్లనే కాంగ్రెస్ పార్టీ కాని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రంగు వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఇటువంటి ఈ డ్రామాలు, ఈ నోటికి మాట్లాడడము. కానీ దీని అన్నిటికీ సమాధానం నరేంద్ర మోడీ గారు చెప్తారు. రైట్ టైంలో రైట్ వేలో చూపిస్తారు. ఈయనకి 100% చూపిస్తారు. ఆ రోజు ప్రజలకు తెలుస్తుంది ఖచ్చితంగా.